పిజ్జా చేయడం ఇంత ఈజీ అని చేసేదాకా తెలియలేదు. మష్రూమ్స్, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో అయితే యూజ్ చేశాను. మష్రూమ్ బదులు పన్నీర్ ఆర్ చికెన్ కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవచ్చు. పిజ్జా బేస్ మీద మయోనీస్ ఇంకా పిజ్జా సాస్ యాడ్ చేసి స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. ముందు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పిజ్జా పైన అరేంజ్ చేసేసుకొని స్లైసెస్ చీజ్ లేదా మొజరెల్లా చీజ్ ఏదైనా స్లైస్ చేసుకున్న చీజ్ అయితే ఇలాగా సెట్ చేసుకోవాలి. మొజరెల్లా చీజ్ అయితే గ్రేట్ చేసేసుకొని వేసుకోవాలి. తర్వాత ప్రీహీట్ చేసుకున్న దాంట్లో స్టాండ్ వేసేసుకొని ఈ పిజ్జాని పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో 15 మినిట్స్ అలా ఉంచేసాను. తర్వాత ఓపెన్ చేసి కట్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నాను. నాట్ బ్యాడ్. బయట తెచ్చుకున్న పిజ్జా అంతా టేస్ట్గా లేకపోయినా పర్లేదు, హెల్తీగా ఇంట్లో చేసుకున్నది బాగానే ఉంది. పిజ్జా బేస్ కూడా ఇంట్లో చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎప్పటిలాగా ఆర్డర్ చేయకుండా ఇలా ట్రై చేయండి.